అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. 2 days బ్యాక్ వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో జరిగిన ఘటన మనందరికీ తెలిసిన విషయమే. అసలు ఇలాంటి ఇష్యూస్ ఎందుకు జరుగుతున్నాయని చూస్తే కొంతమందితో డిస్కస్ చేసినప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఆ రోజే దర్శనానికి వెళ్ళాలా, ఆ రోజు దర్శనానికి వెళ్ళకపోతే దైవానుగ్రహం కలగదా అని కొంతమంది ఏమో అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, అందరూ తోసుకుని వెళ్ళిపోతున్నారు అని కొంతమంది ఏమో అక్కడ మేనేజ్మెంట్ సరిగా లేదు, అక్కడ ప్రాసెస్ సరిగా లేదు అని కొంతమంది ఇలా చెప్తున్నారు. అసలు దీని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను చాలా కాలం క్రితం తిరుపతి వెళ్ళినప్పుడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నేను కూడా వేచి ఉన్నాను. అక్కడ ఫుడ్ అవి బాగానే పెట్టారు. అయిన తర్వాత నేను గేట్లు తీసే టైంకి గేట్ దగ్గరలో ఉన్నాను. ఒక్కసారిగా గేట్లు తీశారు, ఒక్కసారిగా వెనక నుండి అందరూ తోసేశారు. నేను అసలు జనాల మధ్యలో గాలిలో ఉన్నాను. ఇలా వెనక నుండి తోసేవాళ్ళు, పక్క నుండి తోసేవాళ్ళు, వాళ్ళు ఎటు తోస్తే అటు మూవ్ అయిపోతున్నాను. అంటే నా కాళ్ళు నేల మీద లేవు, వాళ్ళు ఎటు తోస్తే అటు మూవ్ అయిపోతున్నాను. ఇది ఒక్క క్షణం తేరుకుని అసలు ఇదంతా కాదు పక్కకి వెళ్ళిపోదామని పక్కకు వచ్చేసి పక్కన నుంచుంటే అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళందరూ వెళ్ళేదాకా వెయిట్ చేద్దామని వెయిట్ చేశాను. అందరూ ఆ క్యూ కాంప్లెక్స్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాల లాస్ట్ లో వెళ్ళి దర్శనం అంతా అయింది. బయటకు వచ్చి చూస్తే ఆ గేట్ దగ్గర ఎవరైతే తోసుకున్నారో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. అంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఒక్కసారిగా వదులుతున్నారు. వాళ్ళందరూ వెళ్ళి లైన్లో దర్శనం చేసుకుంటున్నారు, బయటకు వస్తున్నారు. ఈ జరిగిందంతా మర్చిపోతున్నారు. దేవుడు దర్శనం అవ్వగానే మళ్ళీ ఆ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ని ఒక్కసారిగా వదులుతారు. ఇలా జరిగింది అప్పుడున్న ప్రాసెస్లో. అంటే ఒక్కసారిగా గేట్లు తీసే ప్రాసెస్ ఏదైతే ఉందో అక్కడే ఇలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు పుష్కరాల్లో, కృష్ణ పుష్కరాల టైంలో చూడండి, అప్పుడు కూడా ఒక్కసారిగా గేట్లు తీశారు, అప్పుడు కొంతమంది చనిపోయారు. ఇలా కాకుండా లైన్ ఫామ్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నిన్న కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళడానికి టికెట్లు లైన్లో ఉండటానికి తోసుకున్నారు. అంటే ఆ లైన్ ఫామ్ చేసే చోట కాదు, లైన్లో తోసుకోవాలా. అందరినీ ఒక్కసారిగా ఒక చోట వెయిట్ చేయించి ఒక్కసారిగా గేట్లు తీశారు. అలాంటి చోట ఇలాంటివి జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు రీసెంట్గా పుష్ప ఫంక్షన్ లో కూడా అంతే, ఒక్కసారిగా గేట్లు తీసినప్పుడు ఇలా జరిగింది. అలాగే కృష్ణ పుష్కరాల్లో ఇలా ఎప్పుడైతే ఒక్కసారిగా బంచ్ ఆఫ్ పీపుల్ని ఒక్కసారిగా వదులుతున్నారో అక్కడే జరుగుతున్నాయి. ఇప్పుడు నేను నార్త్ ఇండియాలో జాబ్ చేసినప్పుడు, నేను అక్కడ జాబ్ చేశాను. అప్పుడు ఒక టెంపుల్కి వెళ్తే ఆ టెంపుల్లో మనీ తీసుకుని దర్శనానికి రాంగ్ రూట్లో ఎదురు పంపిస్తున్నారు అన్నమాట. వాళ్ళని క్వశ్చన్ చేశాను, ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మీ ఏపీలో టికెట్లు పెడతారుగా ప్రతిదానికి అన్నట్టు మాట్లాడాడు. అంటే మీరు టికెట్లు పెడితే తప్పులేదు, మేము ఇలా తీసుకుంటే తప్పు అన్నట్టు మాట్లాడాడు. అలాగే నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఇలాగ వైకుంఠ ద్వార దర్శనం కోసం సింహాచలం వెళ్ళాను. అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికి ఆ ముందు రోజు నైటే నేను లైన్లో నుంచున్నాను. నా తర్వాత వచ్చిన వాళ్ళు లైన్ ఫామ్ చేశారు. అంటే నేను అనేది ఏంటంటే, లైన్ ఫామ్ చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఇన్సిడెంట్స్ జరగట్లా, వాళ్ళందరినీ ఒకచోట వెయిట్ చేయించి ఒక్కసారిగా గేట్లు తీస్తుంటే అక్కడ తోసుకుంటున్నారు. అంటే ఈ సిస్టంలోనే ఎక్కడో ప్రాబ్లం ఉంది కదా. ఇదంతా మాట్లాడుకోవాలంటే ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఈ టికెట్ల వ్యవస్థ ఏంటి? అన్నిటికీ టికెట్లు పెట్టేసి ఒక్కసారిగా ఇప్పుడు విఐపి బ్రేక్ దర్శనం అని ఇలా అని ఒక్కసారిగా గేట్లు తీస్తున్నారు. అలాంటి చోట ఇలాంటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అక్కడ తిరుపతిలో వాళ్ళు కూడా గేట్లు తీసేటప్పుడు వెయిట్ చేయండి అంటారు, కానీ ఎప్పుడు గేట్లు తీస్తారు, ఎప్పుడు దర్శనానికి వెళ్తారు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు? ఈ టైంకి మేము గేట్లు తీస్తాం, ఈ టైంకి దర్శనం అవుద్ది మీకు అని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే వాళ్ళు వెయిట్ చేస్తారు కదా. ఓకే, ఈ టైంకి మాకు దర్శనం అవుద్ది అని వెయిట్ చేస్తారు కదా. అంటే నేను అప్పుడు ఫేస్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎందుకు ఈ దేవాలయాల మీద? ఇప్పుడు టికెట్లు ఇప్పుడు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చూసాం, ఏది ఆ రేట్లు Y500 మేక్ ఇంటూ 2000 అంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టికెట్లు రేట్లు పెంచేయటం. అంటే ఓవరాల్గా చూస్తుంటే ఎలా ఉందంటే, దేవాలయాలు అనేది ఆదాయ వనరులుగా చూస్తున్నారు, కానీ భక్తులకి ఉచితంగా పంపిద్దాం, వాళ్ళకి సౌకర్యంగా చూద్దాం, వాళ్ళ దర్శనానికి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం, ఇలాంటి ఆలోచనలు లేవు. ఎంతసేపు దేవాలయాలు అనేది ఆదాయ వనరులుగానే చూస్తున్నాం అనమాట. లైన్ ఫామ్ చేసి వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగట్లా. అంటే నేను చెప్పేది ఏంటంటే, అక్కడ రెస్పాన్సిబిలిటీ లేక వెనకాల తోసుకోవడం వల్ల కాదు. ఆ గేట్లు తీసేవాళ్ళు ఈ టైంకి మేము గేట్లు తీస్తాం, ఈ టైంకి మేము దర్శనానికి పంపిస్తాం అనే ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయట్లా. ఒకసారి ఆలోచించండి, ఈ సిస్టంలోనే ఎక్కడో ఏదో తప్పు ఉంది. ఒకసారి ఆలోచించండి అందరికీ నమస్కారం.